అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నామండి. చాలా మంది జాబులు చేసే వాళ్ళు నాకు ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నారండి. సార్, ఎంత కష్టపడ్డా కానీ సతమతం అవుతూనే ఉన్నాం కానీ అసలు జాబ్లో గ్రోత్ లేదు, ప్రమోషన్ రావడం లేదు. అదే విధంగా ఇంకొంతమంది ఎలా ఫోన్ చేస్తారంటే, సార్ నాకు ఎప్పుడు జాబ్ వస్తుంది, అసలు ఏ జాబ్ చేయాలో నాకే అర్థం కావడంలా. కొంతమంది ఏమో సాఫ్ట్వేర్ జాబ్ అంటారు, కొంతమంది ఏమో గవర్నమెంట్ జాబ్స్ కు ప్రిపేర్ కావాలంటారు. అసలు ఏ జాబ్ చేయాలో ఏంటో నాకే అర్థం కావడంలా. అసలు ఈ సమస్యకు సమాధానం ఏంటి అని అడుగుతున్నారండి. చాలా మంది అనుకుంటారు కష్టపడితే చాలు అని, కానీ నిజం ఏంటంటే కష్టం ఒక్కటే సరిపోదండి. కాస్మిక్ ఎనర్జీ, నెంబర్స్ యొక్క ఎనర్జీ కూడా మనకు సపోర్ట్ చేయాలి. అంతకంటే ముందుగా అండి, నేను ఇచ్చే సర్వీస్ ఏంటి అనే దాని గురించి నేను మాట్లాడుతున్నానండి. నేమ్ కరెక్షన్ అండి. ఎవరికైనా సరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్డే ఉన్నా లేకపోయినా నేను నేమ్ కరెక్షన్కు తీసుకునేది 1499 రూపాయలు. చిన్నపిల్లలకు లక్కీ బేబీ నేమ్స్కు నేను తీసుకునేది 2499 రూపాయలు. అది కూడా 1-2 నేమ్స్ ఇవ్వనండి, దగ్గర దగ్గర 3 నుంచి 5 పేర్లు ఇస్తాను. తర్వాత లక్కీ బిజినెస్ నేమ్స్ అండి, దానికి నేను తీసుకునేది 2499. లక్కీ సిమ్ కార్డ్ అంటే మొబైల్ నెంబర్ నేను తీసుకునేది 3299. తర్వాత లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నేను తీసుకునేది 3299. తర్వాత లక్కీ వెహికల్ నెంబర్ అంటే సజెషన్ అనమాట, నేను తీసుకునేది 399. తర్వాత లైఫ్ టైం గ్రాఫ్ అండి, మీ జీవితంలో ఎప్పుడు ఎలా జరుగుతుంది అంటే న్యూమరాలజీ ప్రకారం లైఫ్ టైం గ్రాఫ్ ఇస్తాను. అదే విధంగా దశల అంతర్దశలు జ్యోతిషంలో ఏ విధంగా జరుగుతుంది, ఇది ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి నేను లైఫ్ టైం గ్రాఫ్ అని చేసిస్తానండి. అది కూడా నేను తీసుకునేది 2499. ఇవన్నీ కాకుండా జస్ట్ కన్సల్టేషన్ ఫీజు 95 రూపీస్ తీసుకొని దగ్గర దగ్గర ఒక 15 నుంచి 20 నిమిషాలు మాట్లాడతానండి. మీకున్న డౌట్లన్నీ క్లారిఫై చేస్తానండి. అది కూడా సబ్జెక్ట్ డౌట్లు కాదండి, మీ డేట్ ఆఫ్ బర్త్ డే గురించి కొన్ని విషయాలు అనేవి చెప్పడం జరుగుతుంది. కన్సల్టెన్సీ ఫీజు దాన్ని తీసుకుంటే 95 రూపాయలు అండి, అంతే అండి. నేను ఎక్కువ ఏం తీసుకోవట్లేదు. సరేనండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏమని చెప్పానండి ఇందాక, అసలు జాబ్లో గ్రోతే లేదు, ప్రమోషనే రావడం లేదు. అసలు ఈ సమస్యకు సమాధానం ఏంటి అంటే, చాలా మంది అనుకుంటారు కష్టపడి చదివితే చాలు, కానీ నిజానికి ఏమిటంటే అండి, కష్టపడితే సరిపోదండి. మనకు కూడా కాస్మిక్ ఎనర్జీ, నెంబర్స్ ఎనర్జీ కూడా సపోర్ట్ చేయాలన్నమాట. ఈ రెండింటిని మిక్స్ వలన మన జాబ్ గ్రోత్ కూడా వేగంగా అనేది జరుగుతుంది. ప్రాబ్లం హైలైటింగ్ ఏంటంటే, మీరు ఎంత ఎఫిషియెంట్గా పనిచేసినా ప్రమోషన్ లేట్ అవుతున్నారా, అయితే మీ కొలీగ్స్ ఈజీగా గ్రోత్ అవుతున్నారా, కానీ మీరు స్టక్ ఫీల్ అవుతున్నారా, మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంటే రికగ్నేషన్ లేకపోయినా కానీ ఫ్రస్ట్రేషన్గా అనిపిస్తుందా? అందుకేనండి చాలా మంది ఉద్యోగులు కానీ బిజినెస్ చేసే వ్యక్తులు కూడా ఒక చిన్న సీక్రెట్ ఫాలో చేస్తున్నారండి. అదే లక్కీ మొబైల్ నెంబర్. ఒక్క లక్కీ మొబైల్ నెంబర్ వల్ల కెరీర్, బిజినెస్, పర్సనల్ లైఫ్ మొత్తం పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇది ఒక మ్యాజిక్ కాదండి, ఇది న్యూమరాలజీ సైన్స్. అందరూ ఏమనుకుంటా, అబ్బా ఇది వేస్తేనే మ్యాజిక్ అయిపోతుందంటే అట్లా ఏం కాదండి, ఇది ఒక న్యూమరాలజీ సైన్స్ అనమాట. కానీ చాలా మంది టాప్ ఎగ్జిక్యూటివ్స్, సెలబ్రిటీస్ కూడా లక్కీ మొబైల్ నెంబర్ను ఫాలో అవుతున్నారు. ఏమంటే మన కామన్ పీపుల్కు తెలియవు. ఎంతసేపు కష్టపడాలా గాడిదలా కష్టపడాలా పైకి రావాలా, ఇదే ఆలోచిస్తారు. మీకు తెలియదండి, ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు. ఏమంటే చెప్పుకుంటే వాళ్ళకు అదేదో నెగిటివ్ ఫీలింగ్గా చెప్తారండి. బయట ఎవరు చెప్పరు, నేను న్యూమరాలజీ ఫాలో అవుతాను, నేను జ్యోతిషం ఫాలో అవుతాను, నేను పూజ ఏం చెప్పరండి. మీకు తెలియదు, ఇవన్నీ నాకు కన్సల్ట్ అవుతున్నారు కదా వీళ్ళంతా సెలబ్రిటీస్. సో ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నా. మీకు తెలియదు, మన కామన్ పీపుల్స్కి తెలియదు. ప్రతి సెలబ్రిటీ వాడతాడండి మొబైల్ నెంబర్స్ కానీ, వాళ్ళ వెహికల్ నెంబర్స్ కానీ, పిల్లల పేర్లు అన్నీ వాడతారు, మనకు తెలియదు అంతే. అయితే లక్కీ మొబైల్ నెంబర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మన మొబైల్ నెంబర్లోని నెంబర్స్ కేవలం డిజిట్స్ మార్చం కాదండి, వాటి వెనుకల వైబ్రేషన్ ఎనర్జీ అనేది ఉండుతుంది అనమాట. జాబ్లో గ్రోత్ కావాలంటే ఆ నెంబర్లో సర్టెన్ నెంబర్స్ యాక్టివ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 5, 6, 3 అనే నెంబర్స్ కానీ పవర్ఫుల్ కెరీర్ బూస్టర్స్ని ఇస్తాయి. కొంతమంది దగ్గర చూసారా, చిన్న మిస్టేక్ చేసిన ఇమీడియట్ ప్రమోషన్, రికగ్నేషన్ వస్తుందన్నమాట. ఎందుకంటే వారి లక్తో పాటు మొబైల్ నెంబర్ ఎనర్జీ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే వాళ్ళ లక్కీ నెంబర్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్డేకి అనుగుణంగా ఉంటుందన్నమాట. నిజం చెప్పాలంటే మొబైల్ నెంబర్ అనేది మన కాన్స్టెంట్ కంపెనీకి మన ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ కనెక్ట్ చేసేదే ఒక మొబైల్ నెంబర్ ద్వారానే.
అర్థమవుతుందా? మనం ఎంత డెడికేషన్గా పనిచేసినా రైట్ ఎనర్జీ లేకపోతే ఫలితం డబల్గా రావడం కష్టమే. ఇప్పటి వరకు ఎన్ని అటెంప్ట్స్ చేసినా కానీ మీరు సక్సెస్ అవ్వకపోతే మానేసి డిస్కరేజ్ కాకండి. జస్ట్ వన్ స్మాల్ చేంజ్, దట్ ఈజ్ యువర్ మొబైల్ నెంబర్, దట్ ఈజ్ యువర్ లక్కీ మొబైల్ నెంబర్. అర్థమవుతుందా అండి? ఒక్క మొబైల్ నెంబర్ను చేంజ్ చేసిన తర్వాత నా క్లయింట్స్ లాంటి వాళ్ళు ప్రమోషన్, ఆన్సైట్ ఆపర్చునిటీస్, అన్ఎక్స్పెక్టెడ్ ఇంక్రిమెంట్స్ అందుకున్నారండి. మీకు తెలుసో తెలియదో, ఒక అతను యూఎస్ఏకి వెళ్ళాలని చెప్పేసి ఎంత ట్రై చేసినా కాకుండా అతను మొబైల్ నెంబర్ చేంజ్ చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మొబైల్ నెంబర్ జూమ్ మీటింగ్ దగ్గర కనెక్ట్ అయ్యి, సార్ నాకు ఇలాంటి మొబైల్ నెంబర్లు ఏమైనా మంచి పెయిడ్స్ ఉండేవి చెప్పండి సార్ అంటే జూమ్ మీటింగ్ కనెక్ట్ దగ్గర 1 hour మాట్లాడానండి. అది 3 daysలో వాళ్ళకు మొబైల్ నెంబర్ ఇచ్చానండి. ఆన్లైన్లో, ఇండియా నెంబర్ కాదు, అక్కడ ఉండే నెంబర్. అంటే నా దగ్గర కార్పొరేట్ ఎంప్లాయీస్ నుండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వరకు అన్ని సెక్టార్స్ వాళ్ళు వస్తున్నారు. ఎవరి లైఫ్లోనైనా ఒక టర్నింగ్ పాయింట్ కావాలి అని అనుకుంటే ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకోవాల్సిందే. ఈ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న స్టెప్ తీసుకోండి. మీ లక్కీ మొబైల్ నెంబర్ న్యూమరాలజీ ప్రిన్సిపల్స్ ప్రకారం చెక్ చేసుకోండి. మొదట మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీ జాబ్ ప్రొఫైల్, బర్త్ డీటెయిల్స్ చూసి కస్టమైజ్డ్ దాకా లక్కీ మొబైల్ నెంబర్ రికమెండ్ చేస్తాను. లేదు సార్ మేమే తీసుకుంటాం అంటే చాయిస్ అనేది మీదే. కానీ ఈ నెంబర్ వల్ల మీ లైఫ్లో అన్ఇమేజిబుల్ చేంజెస్ అనేవి వస్తాయి. నేను గ్యారంటీ ఇస్తున్నాను అండి, మీరు ఫీల్ అవుతారు, గ్యారంటీగా మీరు ఫీల్ అవుతారు. జాబ్లో పాజిటివ్ చేంజెస్ కానీ, గుడ్ బాస్ సపోర్ట్ కానీ, అన్ఎక్స్పెక్టెడ్ ప్రమోషన్స్ కానీ, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కానీ, అండ్ ఇంపార్టెంట్లీ హ్యాపీనెస్ కానీ, ఇవన్నీ కలిగి ఉంటాయండి. ఇప్పటి నుండి మీ కెరీర్ని కానీ, లైఫ్ను కానీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళండి. లక్కీ మొబైల్ నెంబర్ చేంజ్ చేయడం చిన్న స్టెప్ అని, కానీ రిజల్ట్ అనేది చాలా పెద్ద బిగ్. మళ్ళీ చెప్తాను, మొబైల్ నెంబర్ చేంజ్ చేయడం అనేది చిన్న స్టెప్ కావచ్చు, కానీ రిజల్ట్ అనేది చాలా బిగ్ అండి. ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నా మొబైల్ నెంబర్కు మీరు ఇమీడియట్గా వాట్సాప్ లేదా కాల్ చేయండి. మీ లక్కీ మొబైల్ నెంబర్ ఈరోజే యాక్టివేట్ చేసుకోండి. ఇది జాబ్ చేసే వాళ్ళకో, జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకో, ఇంకా ఎక్కువ గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరే డిసైడ్ చేసుకోండి. ఈ వీడియో చూసి మోటివేషన్ అవుతారా లేక ఓల్డ్ లైఫ్లో స్టక్ అవుతారా అనేది మీ ఇష్టం అండి. కానీ అంతకంటే ముఖ్యంగా ఈ వీడియో చూసేటప్పుడు మీకు మీరే చెక్ చేసుకునేటప్పుడు చిన్న స్టెప్స్ చెప్తా, అవి చూసుకోండి. నా డేట్ ఆఫ్ బర్త్డేకి నాకు నా ఎనర్జీ లెవెల్స్, నా నెంబర్, నా లక్కీ నెంబర్ 5 అండి. అర్థమైందా? 50 అంటే 5 ఫైనలైజ్ 5 + 0 5. అయితే నా మొబైల్ నెంబర్లో ఉండాల్సిన నెంబర్లు ఏంటి, ఉండకుండా నెంబర్లు ఏంటి అని. కానీ ఎవరి మొబైల్ నెంబర్లో అయినా సరే ఉండాల్సిన నెంబర్లు అంటే, నా దగ్గర మొబైల్ నెంబర్ తీసుకున్నారంటే ఖచ్చితంగా నేను ఇచ్చే నెంబర్స్ ఏంటి అంటే 12 అన్న ఉంటుంది, 13 అన్న ఉంటుంది, 31 అన్న ఉంటుంది, 17 అన్న ఉంటుంది, 71 అన్న ఉంటుంది. అదేవిధంగా 29 అని ఇస్తా, 92 ఇస్తా. నేను ఇచ్చే నెంబర్లో ఖచ్చితంగా ఒక్క పెయిర్ అన్న నేను ఇస్తాను. దీన్ని మనీ పెయిడ్స్ అంటారు. అర్థమవుతుంది? దీన్ని మనీ పెయిడ్స్ అంటారు. ఇక్కడ బాగా గమనించండి, నా నెంబర్లో ఎక్కడైనా సరే 12 ఉందా? ఎక్కడా లేదు. ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. 13 ఎక్కడైనా ఉందా? లేదు. 31 ఎక్కడ? ఇదో 31 ఇక్కడ ఉంది. ఓకేనా? తర్వాత 17 71 ఎక్కడైనా ఉందా? లేదు. 19 91 ఎక్కడైనా ఉందా? లేదు. 29 92 ఎక్కడైనా ఉందా? లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెయిడ్స్ అంటే పక్క పక్కనే ఉండాలి. ఎక్కడో గాలికి ఇసిరేసినట్టు, రాళ్లతో ఇసిరేసినట్టు ఎక్కడో ఉండకూడదు. అక్కడొకటి ఉండకూడదు. ఒకే చోట పక్క పక్కనే ఉండాలి. అది ఎలా ఉండాలి అంటే, ఇది 31 ఉందా ఇక్కడ? ఇది 31 చూడు, ఇక్కడ ఉంది కదా, అట్లా ఉండాలి. 19 ఉందా? ఇది 19 ఇక్కడే ఉంది చూడండి, ఇది 19. ఇట్లా ఉండాలి. ఇట్లా ఉంటే ఆ మొబైల్ నెంబర్కు సంపూర్ణమైన అదృష్టం అనేది కలిగి ఉంటుంది, సంపూర్ణమైన శక్తి అనేది ఉంటుంది. అర్థమవుతుంది? ఉండకూడదు అని అంటే ఒకటి చెప్తాను చూడండి. నా మొబైల్ నెంబర్లో ఎక్కడైనా సరే 14 కానీ 41 కానీ ఉందా? లేదు. 16 కానీ 61 కానీ ఉందా? లేదు. 18 కానీ 81 ఉందా? లేదు. 44 ఏమన్నా ఉందా? లేదు. 45 54 ఉందా? లేదు. 46 64 ఉందా? లేదు. 67 76 ఉందా? లేదు. ఇంకొక నెంబర్ కూడా చెప్తాను చూడండి, 48 84 కూడా ఉందా? లేదు. అయ్యా ఒకటి గుర్తు పెట్టుకోండి అయ్యా, ఎవరి మొబైల్ నెంబర్లో అయినా సరే ఈ నెంబర్స్ ఖచ్చితంగా ఉండకూడదు. ఈ పెయిడ్స్ అనేటివి ఉండకూడదు. అర్థమైందా? ఈ పెయిడ్స్ అనేది ఉండకూడదు. ఈ మొబైల్ నెంబర్లో ఉంటే ఏమవుతుంది అంటే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క
ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. మీ మొబైల్ నెంబర్ 1441 కానీ ఉందా, ఏదైనా ఒకటి 14 కానీ ఉందా, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ మొబైల్ నెంబర్ 16 కానీ 61 ఉందా, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. 4554 ఉందా, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. 46 కానీ 64 ఉందా, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఒకటి చెప్తాను చూడండి, మొబైల్ నెంబర్లో 64 కానీ 46 కానీ ఉంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అదే టోటల్ నెంబర్ 46 అనేది 64 అనేది చాలా మంచిది. అది కూడా ఎక్స్పెషల్గా 46 ఇంకా మంచిది. ఒకటి చెప్తాను చూడండి, మొబైల్ ఎవరికైనా 46 నెంబర్ అందరికీ పడదండి. వాళ్ళ బర్త్ నెంబర్లో కానీ డెస్టినీ నెంబర్లో కానీ 6 కానీ 8 కానీ వచ్చిందా, వాడికి ఖచ్చితంగా 46 నెంబరే పడదు. అందరికీ పడుతుంది అని అంటే నేనేం చెప్పాలి వాళ్ళకు? అర్థమవుతుందండి? మళ్ళీ చెప్తున్నారండి, ఒక్కసారి కానీ నా దగ్గర మొబైల్ నెంబర్ తీసుకుంటే మీరు మళ్ళీ చేంజ్ చేయాల్సిన పనిలా. ఒక 5 నెంబర్లు వద్దు, 10 నెంబర్లు వద్దు, ఒక్క నెంబర్ తీసుకోండి చాలు. నిక్కమైన మంచి నీళ్ళు మొక్కడి చాలు, తక్కువ బెక్కురాలు తట్టెడల చదువు పద్దెమరే జాలదా ఒక్కటైన విశ్వదాభిరామ వినురవేమ. గంప నిండా వజ్రాలు ఉంటే ఏం లాభం అండి, ఒక్కటి పనికొచ్చే వజ్రం ఉంటే సరిపోదు. ఇది కూడా అంతే. మొబైల్ నెంబర్ 10 నెంబర్ మీ దగ్గర 5 నెంబర్లు 10 నెంబర్లు అవసరం లేదు. ఒక్క నెంబర్ పనికొచ్చే నెంబర్, ఒక్క నెంబర్ వాడండి చాలు. అర్థమవుతుందా? ఇంకొకటి, మీరు నా దగ్గర తీసుకోకపోయినా పర్వాలేదండి, పెయిడ్స్ ఎవరైతే చెప్తున్నారో PAIRS పెయిడ్స్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోండి. నా దగ్గరికే రావాలని నేనేం చెప్పట్లా. ఎవరైతే పెయిడ్స్, ఈ పెయిడ్స్ కాన్సెప్ట్ చాలా బలమైన కాన్సెప్ట్. మనిషికి నరాలు ఎట్టున్నా మొబైల్ నెంబర్కు నరాలు లాంటివి ఈ పెయిడ్స్. అర్థమైందా అండి? హాస్యాస్పదంగా ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ దాని రిజల్ట్ మాత్రం చాలా పెద్ద బిగ్ ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదండి, ఇందాక నేను ఏమని చెప్పినా, నేను గుర్తుందా? ఏమని చెప్పా? సో నేనేమంటాను అంటే, చెప్పుకోవడానికి నవ్వుకోవడానికి లాగా ఉన్నా కానీ ఈ మొబైల్ నెంబర్ కానీ వాడితే చాలా బాగా రిజల్ట్ వస్తుందండి. మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా మొబైల్ నెంబర్కు ఉండవలసిన అన్ని రూల్స్ అనేవి ఫాలో అయితేనే మొబైల్ నెంబర్కు. మొబైల్ న్యూమరాలజీ వేరు, నేమ్ న్యూమరాలజీ వేరు, మ్యారేజ్ న్యూమరాలజీ వేరు, వెహికల్ నెంబర్ అన్నీ వేరు అన్ని. వీళ్ళు ఏం చేశారంటే, మొబైల్ నెంబర్లో ఇట్లా తీసుకొని ఇలా పెట్టేసి మధ్యలో 4, 5, 6 తీసుకొని వచ్చి మొబైల్ నెంబర్లో పెట్టారు. తీసుకొని వచ్చి అది రాంగ్ స్టెప్ అండి, అన్నిటికీ సూటబుల్ కాదు. నేమ్ న్యూమరాలజీ వేరు, మొబైల్ న్యూమరాలజీ వేరు, మ్యారేజ్ న్యూమరాలజీ వేరు, వెహికల్ న్యూమరాలజీ అన్నీ వేరు. పెయిడ్స్ కాన్సెప్ట్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్. అర్థమవుతుందండి? అంతే అండి, ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలి అదే అనుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి.